దేవుని వాక్యము యోబు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకున్న ఈ మాటను మరి యోబు భక్తుడైన తన స్నేహితుడు మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. ఏమంటున్నాడో తెలుసా? చాలా చక్కగా తన స్నేహితుడిని ధైర్యపరుస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యపరుస్తున్నాడు అని అంటే, తన స్థితి అంతా కూడా దిగజారిపోయింది, అంతా అయిపోయింది, భార్య వదిలేసి వెళ్ళిపోయింది, అందరూ బంధువులు స్నేహితులు అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ తన స్నేహితుడైన బిల్దాదు మాట్లాడుతున్న మాట ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన మామూలు మనిషి కాదయ్యా, ఆయన అధికారమును కలిగిన దేవుడు, ఆయన భీకరత్వము కలిగిన దేవుడు. ఆయన ఏమంటున్నాడు? ఆయనకు తోడయ్యున్నవి అధికారమును భీకరత్వం. ఎవరికి తోడై ఉన్నాయి? యేసయ్యతో ఉన్నాయి, యేసయ్యలో ఉన్నాయి. కనుక తనకు ఉన్నతమైన స్థలములలో అంటే తనకి ఉన్నతమైన స్థలాలు ఏమని అనిపించుకుంటున్నాడో అక్కడ సమాధానాన్ని కలుగు చేస్తాడంట. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చాలా చక్కని మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గనక కొంచెం డీప్గా మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటదో తెలుసా? మరి యోబు భక్తుడి యొక్క జీవితము ఇక అందరూ అయిపోయింది, ఇతడు పెద్ద పాపి, ఎంతో పెద్ద ప్రార్థనా పరుడు అనుకుంటున్నాడు, అది అనుకుంటున్నాడు, ఇది అనుకుంటున్నాడు. అనుకున్నాయన్నీ ఒట్టియే. ఏం పాపం చేయకపోతే ఇంత భయంకరమైన రోగమా, ఇంత స్థితి వచ్చిందా? అన్నీ పోయినాయి, ఏ ఒక్కటి కూడా లేదు, ఏ ఒక్కటి కూడా లేదు. తను తినటానికి కానీ ఉండటానికి కానీ, లేకపోతే ఎవరు భార్య కూడా నా అనేవాళ్ళు ఎవరు లేరు. అంతా ఏమైపోయింది? ఊడ్చుకుపోయింది అంటారు చూసారా? ఊడ్చేటప్పుడు ఏమన్నా మిగిలిద్దయా? చెత్త చెదారంగా ఊడిద్దా? ఉండదు. అలాగే మొత్తం ఊడ్చుకుపోయింది, ఏమి లేదు. ఇక ఈయన అంతా ఏదో అనుకున్నాం కానీ అంత ప్రార్థన పరుడు కాదు అని అందరూ కూడా చివాట్లు, తిట్లు, నానా రకరకాలంగా ఒక ప్రఖ్యాము ఈ బలహీనతల చేత, ఈ రోగం చేత క్షీణించిపోతున్నాడు లోపల. ఏమండి, ఒక చిన్న చెగ్గెడ్డ లెగిస్తేనే ఏమండి దానిలో ఉన్నటువంటి ఆ చీమి రక్తం కలిసినటువంటిది దానికి చలపరం పుట్టి తట్టుకోలేక ఎంత బాధపడతారండి. మరి నిలువెల్ల ఆయనకి ఆ బలహీనత, ఆ రోగం, ఆ జిలంట ఏనుగులకు వచ్చే జిలంట. ఏమండి దేనికి వచ్చిందంటే అండి, ఏనుగుల శరీరం ఎంత మందమో తెలుసా? సింహం కూడా పీకలేదంట దాని శరీరాన్ని. ఏమండి, సింహం కూడా అది ఎక్కి కొరుగుతున్నా చలమే ఉండదు, అది వచ్చి కొరుగుతుందనే నొప్పి కూడా తెలియదు. అట్లాంటి శరీరానికి వచ్చే జిల ఈ మనిషినికి వస్తే మామూలు చిన్నగా గుచ్చితేనే నొప్పి వచ్చేసింది. ఏం జాషు అంతేనా? అది అప్పుడప్పుడు పలకరియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఎప్పుడైతే ఈ సున్నితమైనటువంటి శరీరానికి మరి అంతా ఏసీ రూములో బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఈ ఏనుగులకు వచ్చే జిలకంట మామూలుగా చేతితో ఆ గోళ్లతో గీగితే ఆగేది కాదంట. చిల్లపెంకులు తీసుకొని అలాగా గీగితే శరీరం ఆగిద్దండి. గీగిన చోటే గీగుతారు. ఇప్పుడు జిల వచ్చింది అనుకోండి, ఎలర్జీ అంటున్నారు ఇప్పుడు ఫ్యాషన్గా. ఇంతకుముందు జిల అనేవాళ్ళు, లేకపోతే దురద అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఎలర్జీ అంటున్నారు. కనుక లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది అంటున్నారు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దాంతో గీకి 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 మనకి ఎవరికైనా చిన్నపిల్లలకి ఆ ఎలర్జీ ఉందనుకోండి, వాడు గీకినా సరే, రక్తం వచ్చినా సరే, పుండు వచ్చినా సరే ఇంకేం చేస్తాడు? ఒకవేళ దొరదపడుతుంది అనుకోండి, అక్కడే ఏం చేస్తాడు నిజీ బాబు? ఇంకా గీకుతూ ఉంటాడా లేకపోతే మానేస్తారా? ఇంకా గీకుతూనే ఉంటారు. మరి అలాంటప్పుడు మరి ఈయన గారికి ఆ జిలంట సాతాను పెట్టింది కదా, ఇంకా ఎక్కువగా దురద పుట్టేలాగా. అంటే ఈ శరీరం అంతా పీకిడైపోవాలి. దాని ఉద్దేశం ఏంటంటే ఇతడు ఆ మంటకి, ఆ నొప్పికి తట్టుకోలేక, మనుషులు బాధలు వాళ్ళనే మాటలకి తట్టుకోలేక చావాలి వీడు, దేవుని దూషించాలి, చీ ఏం దేవుడు అని అనాలి. అందుకని భయంకరంగా ఆ యొక్క శోధిస్తూ ఉంది. ఎవరు? సాతాను. అలా శోధిస్తున్నా సరే ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వలేదండి, ఎక్కడ కూడా శోధించబడలేదంట. ఏంటి మరి నిజమే నేను చేసిన ప్రార్థన అంతా ఏమైంది? ఏమండి, ఇప్పుడు నేను ప్రభావతి గారిని ఏం ప్రార్థన అమ్మా నీ ప్రార్థన అన్నాను అనుకో, వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారో తనకు తెలుసు, దేవునికి తెలుసు. బయట ఉండే వాళ్ళకి మనకు తెలిసిద్దా? ఏమంతేనా? ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు ఏదైనా బలహీనత నొప్పిగా వచ్చిందనుకో, ఆ నొప్పి మీరు ఎంత బాధపడుతున్నారో మీకు ఆ దేవునికి మాత్రమే తెలుసు. బయట ఉండేవాళ్ళు ఏం చేస్తారు? నటిస్తున్నావా, యాక్టింగ్ చేస్తున్నావా అని నానా రకరకాలుగా మాట్లాడతారు. పైకి కనపడేది జ్వరం అయితే అర్థమైద్ది, నొప్పి ఏం తెలిసిద్దండి? ఏమో ప్రభావతి గారు తెలిసిద్దా? తెలియదమ్మా. కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు. యోబు గారు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత ప్రార్థనాపరుడో అదంతా కూడా దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే బిల్దదు అంటున్నాడు, తనకు ఉన్నతమైన స్థలములలో ఆయన సమాధానము కలుగు చేస్తాడంట. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. తనకు ఉన్నతమైన స్థలాలుగా నీవు కనబడాలి, నేను కనబడాలి, మనం అందరం కూడా కనబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఏంటో తెలుసా? మన పరిస్థితులు తారుమారైనా సరే, మన పరిస్థితులు పతనమైపోయినా సరే, మన పరిస్థితులు ఏమైపోయినా సరే, మన మనసంట దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంట. ఆ ఇష్టమైనది దేవుని దూషించకుండా, దేవుని మీద తోలాడి మాట్లాడకుండా, దేవునిలో ఏ విషయం కూడా ఆలోచనలోనైనా దేని విషయంలో కూడా చులకనగా చూడకుండా, దేవునిని దేవునిగా గౌరవించే మనసు, దేవునిని దేవునిగా చూసే ఆలోచన. కొంతమంది ప్రార్థన చేయండి అంటారు, ప్రార్థన చేయండి అన్న తర్వాత ఏం చేస్తారండి? కనీసం మోకరిచ్చరు. ప్రార్థన చేయమంటారు, ముసుకేసుకోరు. ప్రార్థించమంటారు, చేతులు జోడించి దేవునికి నమస్కారం చేస్తున్నట్టుగా మనం ప్రార్థన చేయకుండా ఏంట్లే చేస్తున్నాలే, కళ్ళు మూసుకున్నాలే అంటే నిర్లక్ష్యంగా నుంచుంటారు. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ వర్షిపింగ్. దేవుని ఆరాధించటానికి దేవుడు నీ దగ్గరకు దిగొచ్చి నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న వేదన, నీకున్న రోగము, నీకున్నటువంటి ఆ యొక్క అసమాధానము, లేకపోతే నీకున్న అప్పుల బాధలు, నీకున్న కోర్టు సమస్య తీసివేయటానికి ఆయన దిగి రావాలి అనంటే, ఆయన దిగొచ్చి నీకు సమాధానం కలుగు చేయాలి అనంటే, ఆయన దృష్టిలో ఎన్నున్నా సరే ఆయనకి ఇష్టమైన పరిశుద్ధమైన మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మనసు కలిగి ఉన్నాడు ఎవరంటండి? యోబు గారు.
అదే దేవునికి ఉన్నతమైన మనసు. పైకేమో శరీరం కుళ్ళిపోయింది, పైకేమో పాడైపోయింది, ఎవరు ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో ఉన్నతంగా ఉన్నాడంట. ఉన్నతంగా దేవుణ్ణి ఆరాధించే మనస్సు కలిగి ఉన్నాడంట. అందుకనే బిల్దాద్ అంటున్నాడు, తనకు ఉన్నతమైన స్థలములలో ఆయన సమాధానం. నువ్వు దేవునికి ఉన్నతంగా కనపడుతున్నావయ్యా, నీకు తప్పనిసరిగా ఆయన సమాధానం నీకు లభిస్తుంది. సమాధానం ఎప్పుడు వచ్చిందయ్యా? అయ్యా ఇంట్లో అరుణ గారు ఏం అడిగితే అది తీసుకొచ్చినప్పుడు, లేకపోతే పిల్లలకి ఏమండే అండగొత్తం గుర్తుందా, ఆలోచన ఉందా? ఏమైనా పిల్లలకి బట్టలు తేవాలి, లేకపోతే అవి తేవాలి, పిండి వంటలు వండుకోవాలి, ఏమండి ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఈయన గారేమో అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఏం గారు ఏం చేసింది, దగ్గరకు వచ్చి కూర్చొని ఏమండి చూస్తున్నావా నా వైపు? అంతే, నా వైపు ఎందుకు చూస్తావు? సహజంగా ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా ఏం చేస్తారయ్యా, మాట్లాడుతూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఏం చేస్తున్నాడంటే తనకు ఉన్నతమైన స్థలం కావాలి. ఏ స్థలం కావాలి? ఉన్నతమైన స్థలం. అన్నీ బాగుండప్పుడే కళకళలాడుతూ ఉంటారు. అమ్మాయి ఇదిగో కల్పనాకే, జోష్నాకే, నీకు, మీ అమ్మకే, మా అమ్మకే, ఇదిగో నాకు ఇవన్నీ తీసుకొచ్చా చూడు అంటే, ఇక ఇప్పుడు అరుణ గారు అంటావు కాళ్ళు పై తేలిపోతూ ఉంటుంది కదండి. ఏమండి అశ్వత్ గారు ఏం కావాలి నీకు, ఏం చేయమంటావు అని ఏం చేస్తారండి సహజంగా? ఏమండి ఏం చేస్తారు? ఆడవాళ్ళకి ఒక అరుణ గారు అట్లా ఉన్నారని కాదు, కానీ సహజంగా ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తనకిష్టమైన ఎప్పుడైనా జరిగినప్పుడు ఏం చేస్తారండి, అప్పుడు మగ మనిషిని ఇట్లా ఎత్తి పడతారు. ఏం చేస్తారండి, అలా ఎత్తి పట్టేసి ఏమండి నీళ్ళు పెట్టేయండి, రండి మంచిళ్ళు తాగండి, టీ తాగండి, అవి చేయండి, ఇవి చేయండి అని ఏం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వీటిల్లో అని వాళ్ళు అనుకున్నది ఏదన్నా బెడ్స్ కొట్టిందనుకో, చూసుకో వాళ్ళు ఎవరుండారు, ఎక్కడుండాం, ఏంది ఈ చూసే పని లేదు. ఇక అప్పుడే సమాధానం అంటే అన్నీ బాగుండప్పుడే మనకు ఉండిద్ది సమాధానం. కానీ దేవుని బిడ్డలమైన మనం ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా, ఏమండి ఈయన భార్య వదిలేసి వెళ్ళిపోయింది, సమాధానం లేదు. ఏం దేవుడు అయ్యా, ఏం దేవుడు అని అంటావు? ఆ దేవుని దూషించి మరణం కరదా? నీకు లేదు, నాకు లేదు, ఏ ఊరికి లేదు, ఎందుకయ్యా దేవుడు అంటావు అని ఏం చేసిందో తెలుసంటండి, దూషించి వెళ్ళిపోయిందంట. ఏం చేసిందంటండి, భర్తను వదిలేసింది. అప్పుడు వరకేమో పట్టు పరుపుల మీద, పల్లకీల మీద నడిచిన ఏమే ఇప్పుడు ఏం చేస్తుంది, వదిలేసేసేసింది. అప్పుడు భక్తుడైన యోబన్నాడు, ఒకప్పుడు సుఖం వచ్చింది అనుభవించాం, ఇప్పుడు కష్టం వచ్చింది, అనుభవించలేమా? ఈ కష్టం మామూలు కష్టం కాదండి, ఈ కష్టం మామూలు కష్టం కాదు. ఆయనను సరే ఏం చేశారో తెలుసా, భార్య విడిచినా సరే ఈయన మనస్సు మాత్రం దేవుని నుండి మారలేదు. చప్పట్లు కొడితే మన మనస్సు కూడా మారకూడదు,
మన మనసు కూడా మారకుండా ఉన్నప్పుడే, మన మనసు కూడా దేవునికి ఇష్టమైన మనసుగా ఉన్నప్పుడే, దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకున్నప్పుడే ఆయన మన దగ్గరకు దిగి వస్తాడంట. ఆయన మనతో ఉంటాడంట. ఆయన మనకు సమాధానం కలుగు చేస్తాడంట. కలవరములు, అసమాధానములు సమాధానాన్ని కలుగు చేస్తాడంట దేవుడు. అలాంటి సమాధానం నీకు కావాలా? నీ కుటుంబాల గురించి, నీ బలహీనతల గురించి, నీ పక్కంటి వారి గురించి, నీ యొక్క భర్త గురించి, నీ భార్య గురించి, దేని గురించి నువ్వు సమస్యతోటి కలవరపోతున్నావు, దేని గురించి అసమాధానంగా ఉంటున్నావు, ఇంకా బ్రతికే వేస్ట్ అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నావేమో, ఈ పరిస్థితి నుండి, ఈ పరిస్థితుల్లో నీకు సమాధానం కావాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని వెంబడించి, నా దేవుడున్నాడు, నన్ను చూస్తున్నాడు, నా ప్రార్థన, నేనెంత పరిశుద్ధుండు, నేనెంత నీతిమంతుడు, నా దేవునికి తెలుసు, నాకెప్పటికైనా ఆయన న్యాయం చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు, ఆయన నన్ను ఒడ్డుకి ఎక్కిస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకి కొనసాగితే దేవుడు నిన్ను విడువడంట. హల్లెలూయా. దేవుడు మనల్ని విడనాడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టే దేవుడు కాదు. అది దేవునికంట ఉన్నతమైన స్థలంగా ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన స్థలంగా ఉంటుందంట. ఆయన పరలోకం నుండి ఆయన నీ యొక్కకు దిగొస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఇలాంటి మనసు. ఒక అమ్మాయి అనుకుంటుంది, ఏమన్నా తెలుసా, చాలా అందం ఇచ్చాడు దేవుడు, చాలా అందం ఇచ్చాడు, ఏం సుఖం, నాకు శారీరకమైన ఆరోగ్యం ఉండదు, ఏం చేసుకుని అందం అని బాధపడుతుంది. ఏం చేస్తుంది? మనం కూడా అంతే. మనం కూడా ఒక్కోసారి ఏ సుఖం, అబ్రహం గారు అనలేదండి, అబ్రహం గారు అనలేదా, ఏంటయ్యా నాకెన్ని ఇచ్చినా ఏంటి లాభం, నాకు సంతానం లేదు, ఈ ఆస్తి అంతటికి ఎలియాజర్ కొడుకే వారసుడవుతాడు కదా, మరి నాకేంది అని దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? బయటికి తీసుకెళ్ళి ఆకాశం వైపు చూడు అని అన్నాడు. వాటిని, ఆ నక్షత్రాలను లెక్కిస్తావేమో చూడు. నేను లెక్కించలేనయ్యా. మళ్ళీ ఇసుకలోకి తీసుకెళ్ళి ఇసుకను చూపించాడు. వీటిని లెక్కించు అంటే లెక్కించలేను. నీ సంతానాన్ని నేను అంతగా విస్తరింపజేస్తాను. ఇది నా మాట, నా నిబంధన. నీ జీవితంలో కూడా ఏదైతే పొందుకోలేను అనుకుంటున్నావో, ఏదైతే చూడలేను అనుకుంటున్నావో, దేవుడు నీవు లెక్కకు మించిన ఆశీర్వాదాలు నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు మన జీవితంలో, మనం దేవుడు 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 అని మనం వెంబడిస్తుంటే, దేవుడు మనల్ని చూడనుకున్నావా? దేవుడు మనల్ని మర్చిపోతున్నాడు అనుకుంటున్నారా? ఏమనుకోలా, మనం కూడా అనుకోకూడదు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నీవు కూడా ఎప్పుడు కూడా ఆ మాట అనుకోకూడదు. ఏంటమ్మా భక్తి, రోజు ప్రార్థనకి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏం చేశాడు దేవుడు నీకు మేలు అని నీ సాతాను నిన్ను శోధించి దేవునికి నీకు సంబంధం లేకుండా చేస్తుంది. ఈరోజు నా పాపాన్ని విడిచిపెట్టండి. ఆ యొక్క పరిస్థితి నుండి మీరు దాటి దేవునిలోనికి రండి. దేవుడు నాతో ఉన్నాడు,
దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు అనేటువంటి ఆలోచనలోనికి వస్తే దేవుని దృష్టిలో నీ జీవితం కూడా ఉన్నతమైన స్థలంగా కనపడునుగాక. అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. దేవునికి ఉన్నతంగా కనపడిందంట. ఎవరంటండి? ఎవరు? భక్తుడైన యోబు గారు. ఎలా కనపడ్డాడు? ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నట్టుగా కనపడ్డాడంట. ఆయన దిగొచ్చాడు. ఎక్కడికో తెలుసా? భక్తుడైన యోబు దగ్గరికి దిగొచ్చాడు. నీ దగ్గర కూడా దిగి రావాలా? నీ దగ్గరకు ఆయన దిగి వస్తే నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోయిందో తెలుసా? నీ జీవితం ఒకప్పుడు ఎందుకు పనికిరాదు అని అనుకున్నటువంటి వాళ్ళందరూ నోళ్ళు మూయించడానికి ఆయన దిగు రావాలని, ఆయన కోసం నువ్వు ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితులు ఎలాగున్నా సరే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు మేలు చేస్తాడు. నాకు ఎప్పటికైనా ఒక రోజు ఉంది, దేవుడు దీవించే రోజు, దేవుడు ఆశీర్వదించే రోజు, దేవుడు నా కుటుంబాన్ని దీవించే రోజు ఉంది అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, నిజంగా తప్పనిసరిగా యోబు జీవితంలో జరిగిన మేలు నీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. యోబులాగా మనం ఎదురు చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు. అందరూ చప్పులు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, సమాధానపరచువారు వారు దేవుని కుమారులు అనబడదురు. చూసారంటండి, ఎవరి ద్వారా నువ్వు సమాధానపరచబడుతున్నావు? ఎవరి ద్వారా? ఎవరి మాట ద్వారా? అధికారము కలిగిన దేవుని ద్వారానా? భీకరుడైన యేసయ్య ద్వారానా నువ్వు సమాధానపరచబడుతుంది? చాలామంది తల్లులు, తండ్రులు ఏం చేస్తారు తెలుసా? కుమార్తె దగ్గరికి, కుమారుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఊరుకున్నానా, దేవుడి నీ జీవితంలో మేలు చేస్తాడమ్మా అని చాలామంది ఓదారుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే పరలోకముందున్న నీ తండ్రి ద్వారా నువ్వు సమాధానపరచబడుతున్నావా? అలా సమాధానపరచబడితే నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసిన ఆశీర్వాదం అంతా, ఆయన ఆస్తి అంతా తన కుమారులది, తన కుమార్తెలకే. ఈ లోకానుసారంగా అయితే కుమారులకే నా ఆస్తి అంటారు, కుమార్తెలకు పాపం ఎవరో ఇవ్వాల్సిందేది ఇచ్చి పంపించేసా అంటారు. ఏమండి? కుమార్తెలకి ఎవరో. కానీ దేవుడైతే అలా కాదు. తన కుమారులకి, కుమార్తెలకు కూడా సమాన హక్కు దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ జీవితంలో కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అనిపించబడాలంటే ఆయన ద్వారా సమాధానపరచబడుతున్నావా? ఆయన ద్వారా ఓదార్చబడుతున్నావా? ఆయన ద్వారా ధైర్యపరచబడుతున్నావా? ఆయన ద్వారా నాకు మేలు కలుగుతుందని నిరీక్షణ నీకు కలుగుతుందా? అయితే నువ్వు ధన్యుడు. నీకెంతో మేలు కలుగుతుంది. నువ్వు ఆయన కుమారుడివే, ఆయన కుమార్తెవే. నీకేది లోటు లేకుండా ఆయన సమృద్ధిగా తన ఆకాశపు వాకిండ్లను. మన ఇంటికి వాకిలి ఎంత అండి? మన మందిరానికి ఎంత వాకిలి? ఏమండి?
సొలొమోను గారు కట్టిన దేవాలయం అంట. ఆ దేవాలయపు మరి విస్తీర్ణం చాలా ఎక్కువ, మళ్ళీ ఆ తలుపులు కూడా చాలా పెద్దవి అంట. వాటి ఎత్తు, వాటి వెడల్పు చాలా వెడల్పుగా ఉండేవంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆకాశపు వాక్యంట్లు, ఆకాశపు వాక్యంట్లు, వాక్యంట్లు అంటే ఏమండి? వాకిలి. ఇప్పుడు మనం తలుపు తీసి వాకిళ్ళలే అని అంటాం, అనరండి. గుమ్మంలో ఎవరైనా ఉంటే, అమ్మా మేమేం బాకీ అమ్మా నీకు, ఏడ కూర్చున్నా, లేలే వాకిట్లలే పక్కకెళ్ళు అని అనవండి, అంటాం. అది వాకిలంటే ఏదంటా? అలాంటిది పరలోకానికి కూడా ఆశీర్వాదమైనటువంటి ఆ ఇంటికి వాక్యం ఉందంట. ఆ వాక్యాలను విప్పుతాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాకిలే ఇంత పెద్ద, ఒకవేళ ఈ వాకిల్లో నుంచి పెద్ద దారి వస్తుంది అనుకో, ఎంత పెద్దదైందండి? ఏమండి చెప్పండి? చాలా పెద్దది. దానికి ఎదురు ఎవరు నిలబడలేరు. ఎదురు ఎవరైనా నిలబడగలుగుతారా? నిలబడలేరు. మరి ఇంకా పెద్ద ఆకాశపు వాక్యంట్లు విప్పితే దానికి ఎదురు ఏది నిలబడగలుగుతుంది? ఎవరూ ఉండరు. అలాంటి వాక్యాలు నీ కొరకు తెరవబడాలని అనుకుంటున్నావా? అలాంటి వాక్యాలు విప్పి, అలాంటి వాక్యంలో గుండా మీకు పట్టజాలంతగా దీవెనలు నీ పైన కుమ్మరించబడాలనుకుంటున్నావా? అలాగైతే మనం ఏం చేయాలో తెలుసా? మనం ఎప్పుడు కూడా నా దేవుడు ఉన్నాడు నన్ను ఓదార్చడానికి, నా దేవుడున్నాడు నన్ను సమాధానపరచడానికి, నా దేవుడున్నాడు నాకు మేలు చేయటానికి అనే నిరీక్షణతో నీవు నిలబడగలిగితే దేవుడు నిన్ను సమాధానపరుస్తాడంట. దేవుని స్తోత్ర. అందుకనంటున్నాడు, దేవుని ద్వారా సమాధానపరచబడువారు ధన్యులు. వాళ్ళు ధన్యులే. కారణం తెలుసా? ఆయనకు సమాధానం కనుక నీ దగ్గరకు వస్తే, ఆయన ఓదార్పు కనుక నీ దగ్గరకు వస్తే, ఆయన ఆదరణ కనుక నీ దగ్గరకు వస్తే నీకు ఇంకా కొదవలేదు. ఇక అందుకని దేవుడు అంటాడు, నేను ఒకరిని దీవించగా ఆపగలిగిన వాడెవడు అని అంటున్నాడు. ఒకరిని శపించగా దీవించగలిగేవాడు ఎవడో అని అన్నాడు. దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు దాన్ని ఎవరు ఆపటం, ఎవరు తరం కాదు. ఆ దీవెన నీకు రావాలి అంటే ఒకటే ఒక ఆలోచన. ఏంటిదో తెలుసా? నేను దేవుని ద్వారా సమాధానపరచబడాలని. కష్టంలోనైనా, బాధలోనైనా, వేదనలోనైనా, ఎన్ని ఇబ్బందుల్లోనైనా దేవుని వైపే చూడు, మనుషుల వైపు చూడలేదు. వాళ్ళు రాలేదే నన్ను బలగ్రీయటానికి, వాళ్ళు రాలేదే నన్ను ఓదార్చడానికి. మనుషులు వస్తారు, ఎంతసేపు ఉంటారమ్మా? అక్కాయ్ మీ తమ్ముడు ఎదురు వస్తున్నాడు, అక్క వెళ్ళి వస్తానే అని ఏం చేస్తారండి? ఏదో పాపం ఈయనకే తగలాలా, ఈయనకే రావాలా, ఇంకెవరికి రాకూడదా అని ఏం చేస్తారండి? ఏవేవో మాటలు మాట్లాడి ఎంతసేపు ఉంటారయ్యా? ఏమండి ఎంతసేపు ఉంటారు? చెప్పినంతసేపు కూడా ఉండదు, వెళ్ళిపోతారు. ఇంకా కనపడతారు మళ్ళీ. ఏంటమ్మా ఆ రోజు వెళ్ళిపోయి మళ్ళీ రాలేదంటే ఎక్కడ గుర్తుందయ్యా? ఎన్ని పనులు. మనుషులు ఓదార్పు కొరకు ఎదురు చూడు మాకు, మనుషులు ఆదరణ కొరకు ఎదురు చూడు మాకు, మనుషులు నీకేదో చేస్తారని మనుషుల వైపు చూడు మాకు. దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూస్తే నీ జీవితం ధన్యంగా మార్చబడుతుంది, నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది.
అందుకని సమాధానపరచబడువారు ధన్యులు. నువ్వు ధన్యులుగా మార్చబడాలి అంటే ఆయన ద్వారా సమాధానం రావాలని, నువ్వు సమాధానం పొందుకోవాలని, ఆయన ద్వారా నీవు ఆ ధైర్యాన్ని సంపాదించాలని దేవుని కోసమే నువ్వు ఎదురు చూడు. దేవుని వైపే చూడు. దేవుని కొరకే నిలబడు. దేవుని కొరకే బ్రతుకు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. యోబు గారిని ఎలా వాడుకున్నాడో మొదటున్న దానికన్నా అధికంగా ఇచ్చాడంట, డబల్ ఇచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిదో తెలుసా? దేవుడు మన జీవితంలో మేలు చేయటానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి మన కోసం దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. నీ కోసం కూడా దిగి వచ్చాడు. భక్తుడైన యోబు కోసం దిగి వచ్చాడు. నా కోసం దిగి వచ్చాడు. కనుక దేవుని మాటను నమ్ము. దేవుని మాటను మర్చిపోవద్దు. దేవుని మాటను మర్చిపోవద్దు. దేవుని కొరకు ఎదురు చూడు. ఆఖరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. చూశారంటండి, యెహోవా భూమి ఆకాశములందుండు. చూశారంటండి, భూమి ఆకాశములు, భూమి ఆకాశం వాటిలో ఉన్న అన్ని కూడా ఎవరి వశంలో ఉన్నాయి అంటండి? దేవుని వశంలో ఉన్నాయి. మనం ఎందుకంటే వరి అయ్యేది? మనం ఎందుకండి బాధపడేది? మనం ఎందుకు కలవరపోవాలి? ఆయన లేకుండా ఏదైనా కలిగిందా? ఆయన చేయకుండా ఏదైనా వచ్చిందా? లేదు. కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటున్నాడు, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు. చూసారంటండి, ఇవన్నీ కూడా నీకే. నీకే. ఎవరికి? ఎవరైతే నా దేవుడు నాకున్నాడు మేలు చేయటానికి, నా దేవుడున్నాడు నన్ను ఆదరించడానికి, నా దేవుడున్నాడు ఆయన సహాయం పంపించడానికి, నా దేవుడున్నాడు నన్ను బలపరచడానికి అని దేవుని మీద మనసు పెట్టి ఎదురు చూసేటువంటి వారికి ఆయన అంటున్నాడు, నీకే చెందుచున్నవి యెహోవా అందరి మీదను ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన. చూసారంటండి, ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. వాటన్నిటినీ ఏలుతున్నాడంట. ఎవరో తెలుసా? మన తండ్రి. మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో, ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నామో, ఎవరి మీద అయితే ఆధారపడ్డామో, ఆయన వీటన్నిటినీ ఏలుబడి చేస్తున్నాడు. ఆయన ఏలుబడి అంటే ఏంటో తెలుసా? ఏలుబడి అంటే ప్రభుత్వం చేయటం, అధికారం చేయటం. ఆయన ఇప్పుడు సీఎం ఉన్నారనుకోండి, సీఎం కింద ఏదైతే ఉందో ఆయన ఆర్డర్ చేస్తే వెంటనే ఏం చేయాలి? అమలు చేయాల్సిందే, జరిగిపోవాల్సిందంటే. ఇప్పుడు పిఎం ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చెప్తే అది జరిగిపోవాల్సిందే, అది ఎంతటిదైనా సరే. అలాగే దేవుడు ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును. అబ్బబ్బా, ఏంటండి
ఇవన్నీ దానములు. పరిమళ గారు, దానములు అంటే ఏంటి? రేపు మాపో మీ అమ్మాయిని దానం చేయబోతున్నావు, అవునా కదా? 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఏం చేస్తారండి? కన్యాదానం. ఏం చేస్తారండి? కన్యకత్వాన్ని, కన్య జీవితాన్ని, కన్యకను దానం చేస్తున్నాం, అవునా కదా? దానం చేసి మా అమ్మాయి నాకు పంపి, మా అమ్మాయి నాకు కావాలి అంటావా? దానం అంటే మళ్ళీ వెనక తీసుకునేది కాదండి. దానం అంటే మళ్ళీ వెనక తీసుకునేది కాదు. మనకి ఎవరికన్నా దానం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? దానం చేస్తున్నాం. ఇప్పుడు అడుక్కునే వాళ్ళకో, లేకపోతే బట్టలు లేని వాళ్ళకి బట్టలో, లేకపోతే కూర్చోమ్మా, లేకపోతే ఇంకా ఎవరికి ఏది లేదో కొంతమంది దయా దాక్షిణ్యాలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది అయితే ఎవరి స్వార్థం వాళ్ళ కడిపే నిండాలి. ఎదుటోళ్ళు ఎట్టపోతే నాకేమైంది, నాకెందుకు అని ఏం చేస్తారు తెలుసా? అమ్మ నా కోసం ప్రార్థన చేయండి అమ్మ అంట. వీళ్ళు మొత్తం హ్యాపీగా గొర్ర పెడతా ఉంటారు. ఏమండి వీళ్ళేంది? ఏమండి దానం చేసే మనసు ఉందండి వీళ్ళకి? వీళ్ళు స్వార్థపరులు అండి. దేవుని గురించి ఎవరికి చెప్పరండి. మనం బాగుపడితే చాలు, మనం పరలోకం ఉంటే చాలు, మనదే పరలోకం, మనకే అని దేవుడు చెప్పాడండి. ఏమన్నా చెప్పాడు అట్టగా? లేదు లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సువార్త అందాలి, నా మాటలు వినబడాలి, నా మాటలు వాళ్ళకి తెలియచేయబడాలి. నీకు ఆ పని ఇచ్చా, ఆ పనిని అప్పగించా. ఎప్పుడైతే నువ్వు ఆ పనిని భుజమ మీద పెట్టుకొని ఆ యొక్క సిలువ కాడిని మోస్తూ అనేక గ్రామాలకు, అనేక ఇళ్ల దగ్గరికి, అనేక వ్యక్తుల దగ్గరికి ఈ భారాన్ని మోసుకొని వెళ్ళి ఈ త్యాగాన్ని వారికి కనపరుస్తావో అప్పుడు ఈ దానం నీ దగ్గరకు వచ్చింది. ఈ దానం నీ దగ్గరకు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానం చేశాక మళ్ళీ అడగడు దేవుడు. అడుగుతాడండి? అడగడు. లూసిఫర్కి దేవదూతలందరికన్నా కూడా కొంచెం ఎక్కువ ఆధిక్యతలే ఇచ్చాడు. ఏం చేశాడంటండి? ఎక్కువ ఆధిక్యతలే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటిని వెనక్కి తీసుకున్నాడండి దేవుడు? తీసుకోలా. వాటితో పాటే రెక్కలు విరిచి పాతాళ లోకంలో ఒక మూలకి తొక్కేసేసేసాడు. అప్పుడు వచ్చింది దానికి కోపం. ఏమొచ్చింది? కోపం వచ్చి ఏం చేసింది? ఆ శక్తియుక్తులు దాని దగ్గర ఉండేగా. ఏమండి మనం అయితే ఏం చేస్తాం? ఇగో నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి. పిల్లలు అంటారు. ఏంటో ఏమంటారు తెలుసా? ఇదిగో నేను పొద్దున నీకు చాక్లెట్ పెట్టేగా, నాకు ఇచ్చేయి. తినేసాడు. ఏం జాషువా తినేసావా? పాపం చాక్లెట్ ఈరోజు చాక్లెట్ తెచ్చారమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక పుట్టినరోజు కదా మరి. కనుక పిల్లలు అలాగంటారు. యేసయ్య ఆ పిల్లలు అలా అనవచ్చు, పెద్దోళ్ళు అలా అనవచ్చు, కానీ యేసయ్య మాత్రం అలానే దేవుడు కాదు. ఆయన దానం చేశాక మళ్ళీ వెనక్కి తీసుకునే దేవుడు కాదు. కాకపోతే అది కంతతో ఆగిపోయింది. అది ఎక్కువ కాదు, అది ఎక్కువ కాదు. ఇప్పుడు చెట్టుకి నీళ్ళు పోయకుండా ఆఫ్ చేసామనుకో, దాని ఎదుగుదల ఉండిద్దా? ఎదుగుతూ ఉండిద్దా? ఆగిపోయిద్దా? ఎదిగిద్దండి, ఆగిపోయిద్దిగా. అట్లాంటిదే దేవుని వరాలు కూడా ఇక అంతటితోనే ఉంటాం. అందుకనే ఎక్కడ వేసారో గొంగడంటే అక్కడిట్టే ఎట్టాగమ్మా. మన గొంగడే పైకి పెరగాలి. ఆకాశానికి భూమికి ఆయన నిచ్చెన ఎలాగ వేసాడు, మనం కూడా ఆ నిచ్చెన వేయాలి. దేవుని స్తోత్రం.
మన నిచ్చెన ఎక్కడికి వేయాలో తెలుసా? ఎక్కడికి వేయాలండి? డాబా మీదకి ఎక్కాలనుకోండి, నిచ్చెన ఎక్కడికి వేస్తారండి? డాబా మీదకి వేస్తారుగా. మరి నువ్వు ఎప్పుడైనా వేసావా? దేవుని యొక్క పరలోకపు గుమ్మానికి నా నిచ్చెన తాకాలే అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ ఆలోచన చేసి దేవుని యొక్క ముఖద్వారానికి మన నిచ్చెన వేసి అక్కడికి ఎక్కాలి. నేను అక్కడికి ఎక్కాలని మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏది చేసినా ఆయన శిలువను భుజం మీద పెట్టుకొని ప్రతి ఇంటింటి దగ్గరికి, ప్రతి ఒక్కొక్కరి దగ్గరికి ఆ శిలువను మోసుకుంటూ, అమ్మా యేసయ్య నీ కోసం మోసాడమ్మా, ఆ భారాన్ని నాకు ఇచ్చాడమ్మా, నీకు చెప్తున్నానమ్మా. ఒక ఆయన మల్లికార్జునరావు గారని గాడ్స్ వే మినిస్ట్రీస్ అని ఒక ఆయన గారు, ఒకప్పుడు మంచి బిజినెస్ మ్యాన్. కానీ మరి ఈయన గారి భుజం మీద ఏం శిలువ ఉందో మరి శిలువ ఉన్న వాళ్ళు నిద్రపోతారు తల్లి. కునుగుపాటు వచ్చిద్దా? ఓ పక్క కోడాలతో కొడతండి, ఏడ కునుగుపాట్లు ఏమండి? రక్తం కారుతుంటే, శరీరం మంట పడుతుంటే ఏడ కునుగుపాట్లు? మనకి కారటలా, ఏం కారటలా? రక్తం కారటలా. ఏమండి? దెబ్బలు పడటం లేదు. అందుకనే ఏ చల్లం లేనటువంటి వారిగా సైలెంట్గా మనకెందుకులే, ఎవరు విడిపోతే నాకెందుకు అనుకుంటా ఏం చేస్తున్నామండి? మనం అలా ఉండిపోతున్నాం. అలా ఉండకూడదు. మన నిచ్చెన అక్కడికి వెయ్యాలి. నీ ద్వారా ఎంతమందిని రక్షించుకోవాలని ఆయన ఉద్దేశించాడో అలాంటి ఉద్దేశం అంతా కూడా, ఆయన ప్రణాళిక అంతా కూడా నీ ద్వారా కంప్లీట్ అయిపోతే, అమ్మా ప్రభావతి గారు, అమ్మా కుమారి గారు రండి, నీ కొరకు సిద్ధపరచబడిన ఆ నిత్య రాజ్యం నీదే, నీకే దానంగా ఇచ్చేసేస్తున్నాను, రా అక్కుపై చేసుకో, స్వాధీనం చేసుకో అని దేవుడు చెప్పే వాక్కు ఎవరికి వచ్చిద్దమ్మా? మనకు వస్తుందా? మన పేరుని పిలిచి ప్రసాద్ గారు అని పిలవగలుగుతున్నాడా? ఏమండి? టాప్ పనికి వెళ్తాం, టాప్ పనికి వెళ్ళి మేస్త్రులమే. కానీ మన మేస్త్రితనం కింద ఎంతమంది ఉంటారండి? ఉండరా? బొచ్చులు మోసేవాళ్ళు, లేకపోతే పక్కన కట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి అయ్యా ఇదయ్యా పరిస్థితి, ఇది ఒక్కసారి రా ప్రార్థన, నువ్వు ప్రార్థనకి రా, ప్రార్థన చేసుకుందు, దేవుడు నీకు మేలు చేస్తాడు, ఒకసారి రా, నీ పరిస్థితి నుండి దేవుడు విడుదల చేస్తాడు అని ఎప్పుడైనా బతిలాడామమ్మా? పౌలు గారు బతిలాడుచున్నాను అన్నాడు, బతిమాలు కొనుచున్నాను అన్నాడు. మరి మనం చేస్తున్నామండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయాలి. అప్పుడే మన హృదయము దేవునికి ఉన్నతమైన స్థలంగా ఉండి, నీకు ఏ అక్కర ఉందో, ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బంది ఉందో దాని అంతటిని దేవుడు కొట్టివేసేసి, దేవుడి నిన్ను ఉన్నతంగా ఐశ్వర్యాన్ని, ఘనతను, వీటన్నిటికి మించినటువంటి స్థితిలో ఆయన నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. మరి వస్తావా దేవుని దగ్గరికి? ఆయన శిలువను భుజం మీద వేర్చుకుంటావా? ఇంకా కొంచెం కింద చదువుదామా? హెచ్చించువాడువు, నీవే మా దేవా, ప్రభావము కలిగిన నీ నామమును కొనియాడుచున్నాము. చూసారంటండి, మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను అంటే, దేవుడు సామర్థ్యతను ఇస్తాడంట. ఏమిస్తాడంటండి? సామర్థ్యత. అంత లేదనుకుంటున్నారో, ఉంది, నువ్వు మాకు ఇచ్చావు. ఎదుటి వాళ్ళకెళ్ళి దేవుని మాటలు అందించే సామర్థ్యత లేదండి మనకే. ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసే సామర్థ్యత లేదా?
ఎదుటి వారు ఇబ్బందుల్లో కృషించిపోతుంటే, కష్టంలో పడి, శ్రమల్లో పడి బాధపడుతుంటే వారి కొరకు ప్రార్థన చేసే సామర్థ్యత లేదా? ఆ సామర్థ్యతను దేవుడు మనకిచ్చాడు. చదవమ్మా. నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెను గలదా. నీ స్వసంపాద్యములో అతిథులమును భూనివాస కాలము నీడ ఎంత అస్థిరమో మా దేవా యెహోవా ఘనత కొరకు మందిరమును కట్టించుటకై నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. చాలండి. చూసారా, దేవుడు మరి దావీదును ఎన్నుకున్నాడు. మరి ఆయన దేవుడు పెట్టినంత భారమంతా కూడా మోయటానికి, దేవుడు చెప్పిందంత చేయటానికి ఆయన సమర్థత కలిగి ఉన్నాడు. మరి మనం కూడా సమర్థత కలిగి ఉంటే ఆయన పని చేసినప్పుడే మనం గొప్పవాళ్ళగా, ఐశ్వర్యవంతులుగా, గొప్పవారుగా మనకు దానంగా ఇచ్చి ఆయన రాజ్యాన్ని కూడా మనకు దానంగా ఇస్తాడు. ఈ భూలోకంలో నీకేం కావాలో ఇవ్వటమే కాదు, ఆయన రాజ్యంలో కూడా నీకు అన్నీ దానంగా ఇచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తల్లి, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. మరి నీ సమస్యలన్నీ కూడా దేవుని ద్వారానే పరిష్కారం కావాలని, నీ కుటుంబం కట్టబడాలని, నువ్వు దేవుని ద్వారా దీవించబడాలని, నువ్వు దేవుని ద్వారా హెచ్చించబడాలని ఆశ కలిగి ఉన్నావా? ఈ భక్తుడని యోబు అలాగున్నాడంట. బిల్దాద్ అంటున్నాడు, అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్పవాడు, ఆయన సర్వశక్తి కలిగిన తండ్రి. యేసయ్యా, నేను నీకు ఉన్నతమైన స్థలముగా చేయలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నా బిడ్డలు, నా వాళ్ళు నీకు ఉన్నతంగా మేము ఉండలేకపోతున్నామయ్యా. నువ్వు మా దగ్గరకు రావటానికి, మీ ద్వారా మేము సమాధానపరచబడటానికి మమ్మల్ని క్షమించు నాయన అని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడి నుంచి మేము అలాగుండం నాయన, అలాగుండం నాయన. మీ ద్వారా మేము సమాధానపరచబడతావయ్యా. అయ్యా, మీ సమాధానం కోసం ఎదురు చూస్తామయ్యా, మీ ఓదార్పు కొరకు ఎదురు చూస్తామయ్యా. అయ్యా, మేము కష్టాల వైపు చూడమయ్యా, మనుషుల వైపు చూడమయ్యా, లోక ఆశీర్వాదాల కొరకు చూడమయ్యా. నీ కొరకు చూస్తామయ్యా, నీ కొరకు చూస్తామయ్యా. యేసయ్యా, నీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకే వందనాలు. గొప్ప దేవా, మీకే వందనాలు. యేసు రాజా, నీకే వందనాలు. మహోన్నతమైన దేవా, నీకు వందనాలు. మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ప్రార్థన చేసుకున్నాం, అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, నీకు వందనాలు. ఆయన నీకేది ఇచ్చిన దానంగానే ఇవ్వాలనుకుంటున్నాడు. ఐశ్వర్యాన్ని, ఘనతను, మంచి పేరును ఆయన ఏవైతే నీ కొరకు సిద్ధపరిచాడో వాటన్నిటిని కూడా నీకు దానంగా ఇవ్వాలనుకుంటున్నాడు. మరి ఆయన కొరకు ఎదురు చూస్తావా? ఆయన కొరకు ఎదురు చూస్తావా?
మనుషుల కోసం కాదు, దేవుని కోసమే నేను ఎదురు చూడాలని ఆశ నీకుంటే అలాగ ఆశతో ఎదురు చూడు. భక్తుడని యేబు అలాగా ఎదురు చూశాడు కనుక ఆయన కోరిక చొప్పున ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాననే మాటను బట్టి నిజంగా తృప్తిపరిచాడు భక్తుడైన యోబుని. నీవు కూడా అలాంటి తృప్తిని చూడాలనుకుంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఈరోజు దేవునితో ఒక నిబంధన చేయి, దేవునితో ప్రమాణం చేయి. దేవుడు నిన్నును అలాంటి స్థితిలో ఉంచును గాక, అలాంటి దీవెన నీకు కలుగును గాక, అలాంటి ఐశ్వర్యవంతులుగా చేయబడును గాక. అయ్యా నీకు వందనాలు. బిడ్డలను దీవించండి. యోబు భక్తుని యొక్క నా ప్రభు విశ్వాసం, అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసం మాకును దయచేసి మేము మీ కొరకు ఎదురు చూసే వరకు సహాయం చేసి నీ గొప్ప కార్యాలు జరిగించుకోమని బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ వారికి ఎలాంటి కొదువ లేకుండా మీ పరలోకపు దీవెనలు, పరలోకపు మహిమతో అయ్యా నీ బిడ్డలు నింపబడే వరకు సహాయం చేసి నీ కృపా కావ్యాలు దాయిచ్చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.